ఒరేయ్ డబ్బు జాగ్రత్తగా తీసుకురా. సరేనండి అమ్మగారు. అమ్మగారు గాడిపోయి తవ్వేశాను. పైన పందిరి దిట్టంగా చేస్తే వాన వచ్చినా పర్వాలేదు. ఇక నువ్వు మళ్ళీ అప్పుడే వచ్చేసావురా? నేను ఎక్కడికి వెళ్ళాను అమ్మగారు, పెరట్లోనే ఉంటాను. అయితే వీధిలోకి వెళ్ళింది ఎవరు ఇప్పుడు ఇలాగా? అయితే వీధిలోకి వెళ్ళింది ఎవరు? మాట్లాడక నువ్వు మూసుకుంటావురా? సుగుణం గారు మూసుకోమన్నారు, మూసుకున్నాను అంతే. ఏమే వీధిలోకి వెళ్ళింది ఎవరు? మాట్లాడమే. మరే బావేనమ్మా, ఎవరికి చెప్పొద్దని ఇప్పుడే బయటికి వెళ్ళాడు. పోయిన ఊపిరి పీల్చుకుని ఇప్పుడే వచ్చేస్తానన్నాడమ్మా. వచ్చేస్తాడు బండల బడా. నేను వచ్చి నువ్వుగా నిప్పులు వసుకుంటున్నావు. ఒరే లక్ష్మయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాపా. నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాపా. నాదు సుఖము నా భాగ్యమంతా నీవేనురా పాపా. నాదు సుఖము నా భాగ్యమంతా నీవేనురా పాపా. శుభము గోరి పలుకు తల్లి మాటలాలించరా పాపా. నిన్నే దీవింతురా. నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాపా. చల్లని నీ చిరునవ్వులోనే తేలియాడెదరా నా తండ్రి. చల్లని నీ చిరునవ్వులోనే తేలియాడెదరా నా తండ్రి. ముద్దులొలికే నీ పలుకులా మురిసిపోయెదరా. మాటలాలించరా పాపా. నిన్నే దీవింతురా. నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాపా. అందరూ నిన్ను కొనియాడు రేపే నడుచుకోగలరా నా తండ్రి. అందరూ నిన్ను కొనియాడు నడుచుకోగలరా నా తండ్రి. తెలుగు తల్లికి నీ సుగుణమే తగిన కానుకరా. మాటలాలించరా తండ్రి. నిన్నే దీవింతురా. నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా తండ్రి. బాబు ఏమండి? ఇప్పుడు నా బిడ్డ కూడా ఇంతే ఉంటాడు. ఈ బూర నా బాబుకిస్తే ఎంతో ఆనందిస్తాడు. ఏమంటా చూస్తున్నావు? ఏం లేదు బాబు, నిన్ను చూస్తుంటే మా అబ్బాయికి జ్ఞాపకం వచ్చాడు. అయితే మీ అబ్బాయిని పోయి చూసుకో. ఏది బాబు, ఆ బోరిస్తావా? ఊదిస్తాను. తీసుకోండి.
ఏంటో చూస్తున్నావు ఊదు. అబ్బే అలా కాదు, లేనే ఊదిస్తా. అబ్బే ఏం లేదే. దొంగ నా పువ్వు దొంగిలించాడు. నమస్కారం. నువ్వా? ఎంతకాలానికి కనిపించావు? లక్ష్మి పిల్లలు అంతా బాగున్నారా? అదేమిటండి, లక్ష్మి ఎక్కడ లేదు. నీకు తెలీదు? నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీ చేసి అప్పుడే వెళ్ళిపోయిందే. ఎక్కడికి వెళ్ళిందండి? అప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఆమెకే తిరిగి పాపం, నాకెలా తెలుస్తుంది? సరే వస్తానండి. శ్రీరామచంద్ర. ఎవరు? లక్ష్మే. నమస్కారం అండి. బాగున్నావమ్మా? ఎలా వచ్చావు? ఏం లేదండి, ఈ రోజు వారు విడుదలవుతారు. ఇక్కడికి వస్తారని. రకుని ఎల్లాళ్ళ క్రితమే విడుదల ఇక్కడికి వచ్చాడే. వచ్చారా? ఇప్పుడు వారు ఎక్కడున్నారు? ఏమోనమ్మా, నువ్వు ఇక్కడ లేవని తెలుసుకుని వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు తెలియదు. ఏడవకమ్మా, ఎక్కడికి వెళ్తాడు? కనిపిస్తాడులే. వస్తానండి. ఒక అణ గారెలు ఇవ్వమ్మా. ఏమమ్మా, ఈ గారెలు ఎవరు చేశారు? మా అక్క చేసిందండి. ఏమీ లేదమ్మా, ఏదో జ్ఞాపకం వచ్చింది. వెళ్ళొస్తానక్క. స్వామి, ఈ రోజు వారు వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూశాను. చివరకు వారు వచ్చినా కూడా చూడలేనంత అదృష్టహీనరాలయ్యాను. వారు ఎక్కడున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో. లక్ష్మి. ఎవరు? నేనే లక్ష్మి. మీరా? లక్ష్మి, లక్ష్మి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని బాధలు పడ్డావు లక్ష్మి. మిమ్మల్ని చూడగానే నా కష్టాలన్నీ మర్చిపోయారు. మీరు వచ్చారు, నాకు ఇంకేం కావాలి చెప్పండి. లక్ష్మి, బాబేడి పెద్దవాడయ్యాడా? అవునండి, బడికి వెళ్ళాడు. బాగా చదువుతున్నాడా? బాగా చదువుతున్నాడు, చాలా బుద్ధిమంతుడు. వాడికి దొంగతనం అన్నా అవతారన్నా తగని కోపం. అలాగా? అయితే అన్ని నీ లక్షణాలే. నీకు తగ్గ కొడుకే లక్ష్మి. రా బాబు. అదేమిటలా దాక్కుంటున్నారు? అమ్మా, ఈయనెవరమ్మా? తెలుసుకోలేదు? ఈయన మీ నాన్నగారి స్నేహితుడిని. నాయన, మీ నాన్నగారికి మంచి స్నేహితుడిని. అలాగా? అయితే మా నాన్నగారు ఎప్పుడు వస్తారండి? త్వరలోనే వస్తారు నాన్న. ఇంకెప్పుడు వస్తారు? ఇక్కడ మా అమ్మ నాన్న పడుతుంటే. వస్తారు నాన్న, వస్తారు. బాబు, నువ్వు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, అన్నం పెడతాను. అలాగేనమ్మా. అదేమిటండి అలా చెప్పారు? అంతే లక్ష్మి, అలాగే చెప్పాలి. బాబు బుద్ధిమంతుడని, దొంగతనం అంటే తగని కోపమని నువ్వే చెప్పావుగా. అందుకని కష్టపడి పని చేస్తూ మంచి జీవితం గడుపుతూ బాబు ప్రేమను సంపాదిస్తాను. దొంగది మచ్చ మాపుకుంటాను లక్ష్మి. ఆ తర్వాత బాబుకి నిజం నేనే చెప్తాను లక్ష్మి, నిజం నేనే చెప్తాను. లక్ష్మి, లక్ష్మి,
ఏమిటండి అలా చూస్తున్నారు? ఎంత అందంగా ఉన్నావు లక్ష్మి. అబ్బా ఊరుకోండి. లక్ష్మి, ఇంతకాలం అంధకారంలో ఉన్న నా కళ్ళు నీ అందాన్ని చూడలేకపోయాయి. ఇప్పుడు ఆ చీకటి తెర తొలగిపోయింది. నీ నిజమైన అందాన్ని చూడగలుగుతున్నాను లక్ష్మి.